ఈరోజు దేశవ్యాప్తంగా బ్లాక్ డే అన్నారు. చంద్రబాబు గారు ర్యాలీ చేశారు నడదవోలు. ఈ నాటకాలన్నీ మొట్టమొదట ఎన్డీఏ కూటమి కట్టిపెట్టాలి. వీటన్నిటికీ మహిళా రిజర్వేషను అమలుకి అడ్డంకిగా ఉన్న 106వ రాజ్యాంగ సవరణ తొలగించేస్తే అమలు చేయొచ్చు. దీన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. కానీ అసలు మహిళా రిజర్వేషన్లో అమలుకు ఆటంకంగా ఉంది జనాభా లెక్కలు, అలాగే డీలిమిటేషను. అసలు డీలిమిటేషను, జనాభా లెక్కలు ఒక భాగం. డీలిమిటేషన్ చేయాలనంటే అసలు రాజకీయ పార్టీలతో మాట్లాడాలి, రాష్ట్రాలతో మాట్లాడాలి. వీళ్ళతో ఎవరితో మాట్లాడకుండా ఈరోజు డీలిమిటేషన్కి, సెన్సెక్స్కి రెండింటికి ముడిపెట్టి ఈరోజు బిల్లు పెట్టి అది వీగిపోయేలాగా చేయడంలో ప్రధాన ఉద్దేశం మహిళలకి రిజర్వేషన్లు అమలు చేయటం ఎన్డీఏ కూటమికి ఇష్టం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. తన మనువాదాన్ని మరొక్కసారి బయటేసుకున్నారు. పాయింట్ ఏంటంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టినటువంటి కారణంలో ఒకటి, ఈ బిల్లు పాస్ అయితే తను అనుకున్న డీలిమిటేషన్కి మార్గం సుగమం అయ్యుద్ది. దీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని, ఈ పునర్విభజనని మొత్తాన్ని దేశం మొత్తంగా అస్తవ్యస్తం చేసి తను దీర్ఘకాలంగా ఆ సీటును పదిలం చేసుకోవటానికి పన్నినటువంటి కుట్ర సక్సెస్ అవుద్ది. లేదు అనంటే ఒకవేళ ఇది ఈ పాస్ అయి ఉంటే మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలంటే అప్పుడుండే ఆటంకాలు ఏ ఒకటి అడ్డం పెట్టుకోవచ్చు అనేది చేసింది. ఇది వెనక్కి వెళ్ళిన ప్రయోజనమే ఎన్డీఏకి. ఏం చేస్తుంది ఇప్పుడు? ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని చెప్తుంది. 2014 ముందు ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? బీజేపీ ఏం చెప్పింది? మహిళా రిజర్వేషన్ని అమలు చేసే బాధ్యత మాది అని చెప్పారు. నువ్వు 2023లో బిల్లు పాస్ అయినప్పుడు ఎందుకు నువ్వు 106 రాజ్యాంగ సవరణలో ప్రధాన ఆటంకిగా ఉన్నటువంటి ఈ డీలిమిటేషన్ని లేదనుకుంటే సెన్సెక్స్ని ఎందుకు దీనిలో ముడిపెట్టే పని చేసావు? వాటిని తొలగించవచ్చు కదా, ఈ రోజుకైనా తొలగించవచ్చు, ఎవడు అడ్డుకోవట్లా. కానీ వాటిని తొలగించకుండా ఈయనకేదో పాపం మహిళల మీద ప్రేమ ఉన్నట్టు అనాదిగా మహిళలని వాళ్ళ ఓట్ల కోసం రకరకాలైనటువంటి పద్ధతిలో ఈ పాలక వర్గం మోసం చేస్తూనే ఉంది. మరొక్కసారి మోసం చేసింది. ఈ మోసాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. గతంలో లేరు మహిళలు, ప్రతి దాన్ని గమనిస్తూ ఉన్నారు, చదువుకుంటున్నారు. ఆకాశంలో సగం, సమాజంలో సగమే కాదు, మీరు నారీ శక్తి పెట్టినా, స్త్రీ శక్తి పెట్టినా, ఏ శక్తులు పెట్టినా మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఒక్క స్త్రీ బిడ్డని కనేటప్పుడు పడేటటువంటి కష్టం కంటే ఏది కష్టం కదని చెప్పదలుచుకున్నాం. అందుకని చట్టసభల్లో పదవులు నిర్వహించటమో లేకపోతే కుటుంబాన్ని ఏదటమో, 10,000 వస్తే కుటుంబాన్ని నిర్వహిస్తాం, 1,00,000 వచ్చినా కానీ కుటుంబాన్ని నిర్వహించగలని శక్తి కలిగిన వాళ్ళమండి మేము. మాకు పార్లమెంట్లో సీట్లు ఇవ్వకుండా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ బిల్లు అమలు జరగకుండా ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే రిజర్వేషన్లు. ఇది పురుషాధిక్య సమాజం, కింద పడినా కాలు మీదేసి మేము గెలిచే అనే సమాజంలో మేము ఉన్నామనేది మాకు అర్థమవుతుంది. ఈ రిజర్వేషన్లు అమలయ్యే వరకు కూడా మేము పోరాడతాం. రెండోది, మేము ఒక్కటి అడుగుతున్నాం, బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మహిళలు మీకు ఏమాత్రం సిగ్గు ఉంటే రోడ్డు మీదకి వచ్చి మహిళల కోసం కొట్లాడండి. వాళ్ళు వెనక నిలబడి మాట్లాడటం కాదు, బయటికి రండి. బయటకు వచ్చి ఆ రిజర్వేషన్లు అమలు జరగాలనే పాత్రలో కొట్లాడండి. 106వ రాజ్యాంగ సవరణలో ఉన్నటువంటి అడ్డంకిని మనలో తొలగించండి. ఇప్పుడు సెన్సెక్స్ స్టార్ట్ చేస్తే 29కి అవుతుందా? డీలిమిటేషన్కి 29 ప్రాతిపదిక అవుతుందా? రాష్ట్రాలు ఒప్పుకోవద్దా? రాజకీయ పార్టీలు దేశమంతా అల్లకల్లోలం చేసి మతాన్ని ముందుకు తీసుకొచ్చి, మనువాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఏమీ జరగకుండా ఆ సీటుని పదిలం చేసుకోవటం కోసం ఈరోజు బీజేపీ పన్నుతున్నటువంటి కుట్ర. ఈ కుట్రని ఎట్టి పరిస్థితుల్లో ముందుకి సాగనేమో, మహిళల రిజర్వేషన్లు అమలు చేసే వరకు కొట్లాడేటటువంటి పని చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. కేదార్ లక్ష్మి, శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్.